iQOO G9s ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే మొత్తానికి బయటకు వచ్చింది. ఈ డిజైన్ మనం చూడడానికి రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసిన V40 సిరీస్ మొబైల్స్ లోని డిజైన్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అటువంటి డిజైన్ తో తీసుకొచ్చారు. పిల్ షేప్ లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకి V40 లో మెయిన్ కెమెరా మోడ్యూల్ వచ్చేసరికి రౌండ్ గా ఉండేది. బట్ ఇందులో సరికి ఆ రౌండ్నెస్ తీసేసి అక్కడ కూడా లైట్ గా పిల్ షేప్ లో అయితే తీసుకొచ్చారు. అంతే డిఫరెన్స్. మిగిలిన నాకు కలర్ గానే అవన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి ఔరా లైట్ ఉన్నట్టుంది. రింగ్ లైట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్లాష్ లైట్ సపరేట్ గా మనకి పక్కన అయితే కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ పరంగా చూస్తే ఆగస్ట్ 21వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు అనమాట. G9s Pro అని చెప్పి 2 మోడల్స్ లాంచ్ అయిపోతున్నారు. నాన్ ప్రో వేరియంట్లో మనకి MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ప్రో వేరియంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ రెండిట్లోని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OISతో అయితే రాబోతున్నాయి. అది సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే ఉండబోతుంది. ప్రో వేరియంట్ ఏమో కర్వ్ డిస్ప్లేతో రాబోతుందంట. నాన్ ప్రో వేరియంట్ ఫ్లాట్ డిస్ప్లేతో రావచ్చు. అంటే దీని గురించి అయితే మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Realme P2 Pro సో ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ అలాగే కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్స్ని త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా తెలిసిందే P1 అండ్ P1 Pro 2 మోడల్స్ని అయితే తీసుకొచ్చారు. మోడల్స్ ఏం కాదు. P1 Pro వచ్చేసరికి మనకి Realme 12 Pro మొబైల్ ఉందిగా అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి P1 Pro పేరు మీద తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి P2 Proకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే Realme 13 Pro ఉంది కదా అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురావచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. గ్రే కలర్, గ్రీన్ కలర్ ఉండబోతున్నాయి. 8GB ర్యామ్ 12GB ర్యామ్ ఈ రెండే కనిపిస్తున్నాయి లేండి. స్టోరేజ్ ఏమో 128GB 256GB 512GB. సో ఇలా 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే మనకి Realme 13 సిరీస్ని అయితే మన ఇండియాలోకి తీసుకురాబోతున్నారు అనమాట. ఆల్రెడీ 13 Pro సిరీస్ తెచ్చారు. 13 Pro అండ్ 13 Pro Plus ఈ 2 తీసుకొచ్చారు. ఇక మనకి 13 అండ్ 13 Plus ఈ 2 మోడల్స్ని అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ మోడల్స్ సంబంధించి వీళ్ళు టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 2 మోడల్స్ లాంచ్ చేయబోతున్నారు కదా. 13లో చూసుకుంటే మనకి MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండొచ్చు అంటున్నారు. 13 Plusలో చూస్తే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అంటే కన్ఫర్మ్ ఏం కాదు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ రకంగా కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక Honor 200 అండ్ 200 Pro ఈ 2 మోడల్స్ మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. సో ఇప్పుడు వీటికి ఫస్ట్ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా మనకి కెమెరాలో, గ్యాలరీలో, కాల్స్, అప్లికేషన్స్, పర్ఫార్మెన్స్, సిస్టమ్ వీటన్నిటిలోనే ఉన్న బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఆప్టిమైజేషన్ కూడా సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా ఈ అప్డేట్ ద్వారా అయితే రోల్ అవుట్ చేశారు. ఒకవేళ మీరు మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఆల్రెడీ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంది. రివ్యూ కూడా చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుందో ఒకసారి చూసేయండి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone SE 4 సో ఇది ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ మనకి Q1లో లాంచ్ చేస్తారు అంటున్నారు. అది కూడా కన్ఫర్మ్ కాదు, చెప్పలేము. ఎందుకంటే మనకి లాస్ట్ SE తీసుకొచ్చింది 2022లో తెచ్చారు మార్చి నెలలో. సో ఇంకా 3 years అయిపోతుంది. అంటే మనకి 2025 వచ్చేసరికి 3 years అయిపోతుంది. అప్పుడు ఈ మోడల్ లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ మోడల్లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే చూడడానికి ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పి ఇక్కడ మనకి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇది ప్రత్యేకించి చెప్పేది ఏముంది. సో ఆ టైంకి వాళ్ళు తీసుకొస్తారు కదా. అంటే iPhone 16 సిరీస్ మొబైల్స్లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏ ఫీచర్స్ అయితే ఉండవని చెప్పేసి కొంతమంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. అంటే మనం మొబైల్ కొనగానే మనకి ఏ ఫీచర్స్ అయితే రావు. ఈ ఏ ఫీచర్స్ మనం మొబైల్ కొన్నాక అప్డేట్ ద్వారా తీసుకొస్తారు. అది కూడా 2025లో తీసుకొస్తారని చెప్పేసి అయితే కొన్ని లీక్స్ అయితే ఆ విధంగా బయటకు వస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే మనకి iPhone 16 సిరీస్తో కంపేర్ చేస్తే SE అనేది ఇంకా లో రేంజ్ మొబైల్. సో లో రేంజ్ మొబైల్స్కి మనకి అవుట్ ఆఫ్ బాక్సే మనకి ఏ ఫీచర్స్ని అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే ఈ లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట.